మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య. నిన్నటి రోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు గతంలో 2015లో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి విచ్చేసి ఆ రోజు రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 10 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఎటువంటి అభివృద్ధి లేదు. ఆ రోజు మీరు శంకుస్థాపన చేశారు కదా, ఈరోజు దాని మీద ఏం పనులు చేశారనేది ఆ శంకుస్థాపన చేసిన స్థలానికి షర్మిలారెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు. ఇది తెలుసుకున్న కూటమి ప్రభుత్వం షర్మిలారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి ఆ స్థలాన్ని వెళ్లకుండా చేశారు. తర్వాత 1 గంట తర్వాత అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి అయితే మీకు అనుమతిస్తాం, కానీ శంకుస్థాపన చేసిన స్థలానికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి ఆంక్షలు విధించారు. అయినా సరే అని చెప్పి షర్మిలారెడ్డి గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా ఉంటే అక్కడ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే కొంతమంది నాయకులు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా కూటమి సర్కార్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. సాక్షాత్తు పార్టీ కార్యాలయాలనే ఈరోజు మీరు దాడి చేస్తున్నారు. ఒక మహిళని కూడా చూడకుండా హౌస్ అరెస్ట్ చేసి ఎటువంటి భద్రత లేకుండా దాడి జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అయినా సరే ప్రశ్నించడానికి హక్కు లేదా? షర్మిలారెడ్డి గారు ఆ రోజైనా ఏమడిగారు? 10 ఏళ్ల క్రితం మీరు వచ్చి శంకుస్థాపన చేశారు కదా, ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు, ఎటువంటి భవనాలు కట్టారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు ఇలా హౌస్ అరెస్ట్ చేయడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమరావతికి ఏం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అటు టీడీపీ పార్టీ కానీ వైకాపా పార్టీ కానీ ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నారు. 10 ఏళ్ళు కాలక్షేపం చేశారు, కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు రాజధాని అనేసి. గ్రాఫిక్స్కే పరిమితం చేసిన టీడీపీ ప్రభుత్వం, వారి ప్రభుత్వం తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు చెప్పి ఎటువంటి అభివృద్ధి లేకుండా 3 ముక్కలాట చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే ఎటువంటి అభివృద్ధి లేదు. ఈరోజు మన నాయకులు సంబరపడిపోతూ ఉన్నారు. ప్రపంచ బ్యాంకు అప్పిస్తుంది, ఫలానా బ్యాంకు అప్పిస్తుంది, స్విస్ బ్యాంక్ అప్పిస్తుంది చెప్పి సంబరపడిపోతూ ఉన్నారు. షర్మిలారెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు, మనకు వచ్చే హక్కులు మనం సాధించుకోవాలి, అంతే తప్పనిచ్చి మనకు వేరే బ్యాంకుల ద్వారా మనం రుణాలు తీసుకోవడం ఏంటి, ఆ రుణభారం రాష్ట్ర ప్రజల మీద పడటం ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సమాధానం ఇవ్వరు. ప్రొద్దుటూరు ప్రజలైనా ఆలోచించాలా. మేధావులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఆలోచించండి దయచేసి. మనకు అప్పు చేసి అప్పులు పాలు చేసి ఆ డబ్బు సరిగా సద్వినియోగం చేయని నాయకులు కావాలా? మనకు మన హక్కులు సాధించుకునే నాయకులు కావాలా? బీజేపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకుండా నోరు విప్పని ప్రభుత్వాలు మనం చూసాం. వైకాపా కానీ టీడీపీ కానీ, అటు కేంద్రంలోనూ కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఏ సమస్య మీదైనా పోరాడేది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు కావాల్సింది అప్పులు కాదు,
రుణాలు కాదు, మనకు కావాల్సింది మన హక్కులు కావాలా, మనకు ప్రత్యేక ప్యాకేజీ కావాలా, ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రత్యేక హోదాలు కానీ ఇవి వస్తేనే కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందదు. ప్రత్యేక హోదా వస్తే మనకు ఎక్కడ మనం అప్పులు చేయాల్సిన అవసరం లేదు. అనేక కంపెనీలు పెట్టుబడులు వస్తాయి, అనేక రాష్ట్రాల నుంచి అనేక కంపెనీలు, అలాగే అంతర్జాతీయ కంపెనీలు మన ఇండియా వాళ్ళు ఉండబడిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు. తద్వారానే లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. అంతేకాపరిచి ఇక్కడ ఎంపీలు పోయి అక్కడ కేంద్రానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తీసుకుపోయి అక్కడ తాకట్టు పెట్టి అప్పులు చేసుకొని ఆ అప్పులు తీసుకున్న డబ్బు కూడా సరిగా సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము. అందుకనే ప్రజలందరూ ఆలోచించండి, మనకు కావాల్సింది మన హక్కులు. కేవలం కాంగ్రెస్ పార్టీనే ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ సాధించగలిగేది కేవలం అది వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.